పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పడగాల మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పడగాల చనిపోయినట్టు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పడగాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పోలీసులు కేసును తేల్చే వరకు ఒక క్లారిటీ వచ్చేలా కనిపించటం లేదు. సమయం గడిచే కొద్దీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తీవ్ర అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మరణానికి ముందు ప్రవీణ్ పగడాల వీడియోలు కొవ్వూరు టోల్గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడు సమయం సుమారు 11:30 కావస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ కాస్త స్లోగా ఆయన తన బుల్లెట్ బైక్ని నడుపుతున్నారు. ఇండికేటర్ వేసుకుని బండి నడుపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడు ఆ బైక్కి హెడ్లైట్ కూడా వెలగటం లేదు. మరి హెడ్లైట్ పాడైందా లేదా ఇంకేదైనా జరిగి హెడ్లైట్ వేయలేదా అనేది కూడా మిస్టరీగానే ఉంది. ఆ తర్వాత కాస్త దూరంలో ఆయన మరణించిన ప్రదేశం ఉంది. అయితే ఆయన మృతి చెందిన ప్రాంతం కొంతమూరు వద్ద ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తాజాగా విడుదల చేసిన మరో సీసీ ఫుటేజ్లో తెలుస్తోంది. కొవ్వూరు టోల్గేట్ నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి 11 నిమిషాల్లో చేరినట్టు తెలుస్తోంది. అక్కడ ఆయన బుల్లెట్ బైక్కి ఒక్కసారిగా ఏదో అయినట్టు విజువల్స్లో తెలుస్తోంది. కానీ ఏం జరిగింది అన్నది స్పష్టంగా అర్థం కావటం లేదు. అప్పుడు కూడా ఆయన బండికి హెడ్లైట్ వెలుగలేదు. అయితే వెనుక నుంచి వస్తున్న ఏదైనా వాహనం ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ని ఢీకొట్టిందా అంటే దానికి సరైన ఆధారాలు దొరకటం లేదు. ఎందుకంటే ఏదైనా వాహనం ఢీకొట్టి ఉంటే శబ్దం రావటం జరుగుతుంది. అదే జరిగితే కనీసం అదే సమయంలో ఆ దారిలో వెళుతున్న వాహనం ఏదో ఒకటి ఆపి ఉండేవారు. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. వాహనాలు సాఫీగా వెళ్ళిపోయాయి. దాంతో రాత్రంతా ఆయన మృతదేహం అక్కడే ఉండిపోయింది. మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో విషయం తెలిసింది. ప్రవీణ్ పగడాల చనిపోయారు. అయితే ఆయన ఎలా చనిపోయారనేదే ఇంకా నిర్ధారణ కాలేదు. అక్కడున్న సీన్ చూస్తే ప్రమాదమని చెప్పటానికి తాజా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కొంత మాత్రమే అర్థమవుతోంది. దాడి జరిగిందని చెప్పటానికి మాత్రం ఎక్కువ సాక్ష్యాలున్నట్టు స్పష్టమవుతుంది. బుల్లెట్ బైక్కి అక్కడక్కడ గీతలు పడ్డాయి. హెడ్ ల్యాంప్ వద్ద కూడా బండి కాస్త డ్యామేజ్ అయ్యింది. బండి కింద పడితే అలాంటి డ్యామేజ్ కాదని స్థానికులు అంటున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోతే ఖచ్చితంగా హెల్మెట్ డ్యామేజ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల పెట్టుకున్న హెల్మెట్కి ఏమీ కాలేదు. ప్రమాద స్థలంలోనే అది పడిపోయి ఉంది. పైగా ప్రమాద స్థలంలో ఒక చెక్క ముక్క కూడా కనబడుతోంది. దానిపై కూడా రక్త గాయాలున్నాయి. దీంతో స్థానికుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రవీణ్ పగడాల పెదాలపై గాయాలుండటం, అవి ప్రమాదం జరిగినప్పుడు తగిలిన దెబ్బల్లాగా లేకపోవటంతో ఖచ్చితంగా దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రవీణ్ హత్య కేసును పర్యవేక్షిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ ప్రకటించారు. మరోవైపు ఇవాళ ఉదయం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్ట్మార్టం జరగనుంది.